దొంగచాటుగా చంపిన రాముడు, కర్మ ఫలితాన్ని అనుభవించిన కృష్ణుడు. రాముడు దొంగతనంగా చెట్టు చాటున వేసిన బాణం యుగాలు దాటి మరి కృష్ణుడి పాదాలకు తగిలిందా? అవును. కర్మ. ఈ వింత చింతల సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. సుగ్రీవుడి మైత్రి రాముడికి సాయం చేయటానికే అయినా తాను సాయం చేయవలసిన పరిస్థితి తన అన్న అతి బలాశీలుడైన వాలి నుంచి భయంతో భూమండలమంతా చుట్టి చివరికి వాలికి శాపం ఉన్న ఈ పర్వతం మీద చస్తూ బ్రతుకుతున్నాడు. రాజులా బ్రతకవలసిన వాడు రోజూ బ్రతకడానికి భయపడుతున్నాడు. బలవంతంగా నా రాజ్యాన్ని భార్యను అనుభవిస్తున్నాడు వాలి. నేను ఏం చేయలేని దుర్గతి స్థితి. ఒక పొరపాటు వలన కలిసిమెలిసి ఉండే మేము ఇలా భద్రశత్రువులలా మారాము అని ఇలా చెప్పుకొచ్చాడు. అతి భయంకర రాక్షసుడు. వాడిని వెంబడిస్తూ నేను వాలి వెళ్ళాం. మహాబలశాలి. అతడు ఒక గుహలోకి పరిగెత్తాడు. వాలి నన్ను బయట ఉండమని లోపలికి వెళ్ళాడు. అలా భీకర యుద్ధం. చివరికి రక్తం ధారకట్టి ఆ గుహ నుంచి రాసాగింది. వాలి మరణించి ఉంటాడని ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఆ గుహ ద్వారాన్ని మూసివేశాను. కానీ వాలి ఆ రాక్షసుడిని వధించాడు. తను శాంతింపే వరకు రక్తపు మడుగులలో ఆనందించాడు అని గ్రహించలేదు. ఈలోపు నన్ను రాజుని చేసి రాజ్యాన్ని అప్పగించారు. ఇది తెలిసి వాలి ఇది నా పథకమే అనుకొని నన్ను సంహరించాలి అనుకున్నాడు. అతనికి రాజు అవ్వటం ముఖ్యం, కానీ నన్ను చంపడమే ప్రధానం. అలా ఈ పర్వతపు చెట్ల మధ్యలో పిచ్చివాడిలా తిరుగుతున్నా. అతి ముఖ్య విషయం ఏమిటి అంటే మేము కవలలము, కానీ మా ఇద్దరి శక్తులు వేరు. వాలికి ఒక వరం ఉంది. అతను ఎవరితో యుద్ధం చేసి తలపడ్డా అతడి శక్తులలో సగం వాలికి వెళ్ళిపోతాయి. అందుకే సాక్షాత్తు రావణుడికి సైతం వాలి అంటే వణుకు. ముల్లోకాలను జయించిన వాలి త్రోవకు కూడా రాలేదు. అతను కంటి చూపు కూడా మా రాజ్యం మీద పడలేదు. అటువంటి వీరుడు వాలి అని గర్వంతో భయపడుతూ వెళ్ళబుచ్చాడు. రాముడికి అర్థమైంది, ఎంతటి గనుడైనా వీరుడైనా అధర్మం పక్కన ఉంటే వినాశనం తప్పదు అని. వాలితో యుద్ధానికి సిద్ధమవు సుగ్రీవా, నీకు నేను అభయమిస్తున్నాను అని పలికాడు. ఆ మాటలకు సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. దురదృష్టం, వాలి సుగ్రీవుడిని చిత్తుగా కొట్టి చావు చివరంచులు చూపించాడు. మళ్ళీ సుగ్రీవుడు పారిపోయి ఆ పర్వతం మీదకి దాక్కుంటాడు. రాముడి వైపు దీనంగా చూస్తూ, నీ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఏమైంది రామా, నేను అనర్హుడినా అని ప్రశ్నించాడు. దానికి రాముడు, లేదు మిత్రమా, ఇది నా పొరపాటు. మీరు కవలలో అవటం వలన నేను వాలిని పోల్చలేకున్నా. తికమకతో నీకు సాయం చేయలేదు. దీనికి ఉపాయంగా ఒక పూలమాలని సుగ్రీవుడికి వేసి, ఇదిగో మిత్రమా, ఇది నీ విజయానికి చిహ్నం. మళ్ళీ వాలిని యుద్ధానికి పిలువు. ఇప్పుడు అతడిని గుర్తుపట్టడం సులభం అని చెప్తాడు. యథావిధిగా సుగ్రీవుడు మళ్ళీ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తన చేతిలో దెబ్బలు తినడానికి వచ్చాడు అని వాలి అపహాస్యం, అగౌరవంగా దూషించి యుద్ధానికి వచ్చాడు. అలా వారు పోట్లాడుకుంటూ ఉండగా రాముడు ఓ చెట్టు చాటు నుండి ఓ బాణం వాలికి వేస్తాడు. దాంతో వాలి కుప్పకూలిపోతాడు. చివరి క్షణంలో వాలి ఇలా అడిగాడు, ఇది ధర్మమేనా రామా? ఇలా దొంగచాటుగా నన్ను సంహరించావే, ఇది నీకు భావ్యమా అని ప్రశ్నించాడు. ఒక క్షణిక వేదనతో రాముడు ఇలా పలికాడు, నేను ఒక నరుడిని, నువ్వు ఒక జంతువువి. క్షత్రియ ధర్మం ప్రకారం వేట సంహరణ మా కర్తవ్యం. నీలాంటి అధర్మ వైద్యుడిని చంపడం తప్పు కాదు. జంతువులు నిద్రిస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు చంపడం తప్పు. తక్కిన సమయంలో సంహరించడం తప్పు కాదు. నిన్ను ధర్మం ప్రకారమే సంహరించాను అని వివరించాడు. ఇప్పటి వరకు తెలుసుకున్న స్టోరీ పరంగా రాముడు ధర్మమే చేస్తే కర్మ సంగతి ఏంటి? శ్రీకృష్ణుడి మరణం. ఒక వేటగాడి తప్పిదంలో వేసిన బాణం తన బొటని వేలిలో కుచ్చుకొని చనిపోతాడు. ఆ వేటగాడి శోకానికి కృష్ణుడు ఈ వృత్తాంతం వివరించి, తన తప్పు కాదు అని, ఆ యుగంలో నేను నిన్ను దొంగచాటుగా సంహరించాను, ఈ యుగంలో ఆ కర్మ ఇలా ముగిసింది అని వివరించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కర్మ, దీనికి దేవుడైనా తలవంచక తప్పదు.